హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్గా ఉన్నటువంటి ఎండిఎన్ఎల్ అనే గవర్నమెంట్ సంస్థలో ఖాళీగా ఉన్న వేరియస్ జాబ్స్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ జాబ్స్ని అర్జెంటుగా ఫిల్ చేస్తున్నారండి. వితిన్ 20 డేస్లో మనకి సెలక్షన్ ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయిపోతుంది. నెల రోజుల్లో మీరు ఉద్యోగంలో ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మరి ఈ నోటిఫికేషన్ సంబంధించి అప్లై చేసుకోవడానికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అలాగే అప్లికెంట్ ఫీజు కూడా మనం ఏం పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ మనకి శాలరీ చూసుకుంటే పోస్టును పెట్టి హైయెస్ట్గా మనకి 32,640 రూపాయలు పర్ మంత్ శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఈ జాబ్స్ కన్నా సెలెక్ట్ అయితే మనము హైదరాబాద్లోనే జాబ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ జాబ్స్కి అప్లై చేసుకుని జాబ్స్ అనేవి పొందే అవకాశం అయితే ఉంటుంది. మరి ఈ నోటిఫికేషన్ ఏంటి, దీనికి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, ఏ విధంగా సెలక్షన్ ప్రొసీజర్ ఉంటుంది, అన్ని వివరాలు ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి, మీకు పూర్తి వివరాలు అర్థమవడం జరుగుతుంది. అండ్ అంతేకాకుండా నేను డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను మీకు అందిస్తానండి. సో మీరు మిస్ అవ్వకుండా పొందడానికి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీడే జాబ్ అప్డేట్స్ అనేవి మీకు నోటిఫికేషన్స్గా వస్తాయి. మై డియర్ ఫ్రెండ్స్, మనలో ప్రతి ఒక్కరికి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కిల్స్ అనేవి ఉంటాయి. అయితే మన స్కిల్కి మరియు క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా జాబ్స్ అనేవి దొరక్క మనం చాలా ఇబ్బంది పడుతుంటాం. అయితే మిస్టర్ విజయ్ .in అనే వెబ్సైట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇక్కడ వీరి వెబ్సైట్లో ఆల్రెడీ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు, కాంట్రాక్టర్లు, అలాగే బిజినెస్ మ్యాన్లు, షాప్ ఓనర్స్, ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఇందులో ఎంప్లాయర్గా వారి యొక్క లాగిన్ అనేది క్రియేట్ చేసుకొని జాబ్స్ అనేవి ఇస్తుంటారు. అయితే మనం ఏం చేయాలి అంటే, నిరుద్యోగులు ఈ వెబ్సైట్లో క్యాండిడేట్ లాగిన్లో మనము రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని మన ప్రొఫైల్ని కనుక క్రియేట్ చేసుకుంటే ఈ విధంగా మన యొక్క స్కిల్స్ మరియు క్వాలిఫికేషన్స్ తగ్గట్టుగా ఏవైనా జాబ్స్ అనేవి వచ్చినప్పుడు ఆ ఎంప్లాయర్లే మనల్ని పిక్ చేసుకొని డైరెక్ట్గా మనకి కాల్ చేసి మనకి జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఈ వెబ్సైట్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. డియర్ ఫ్రెండ్స్, ఎండిఎన్ఎల్ సంస్థ నుంచి అఫీషియల్గా విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ ఇది. ఈ సంస్థకు సంబంధించి ఇది ఒక పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్ అండి. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద డైరెక్ట్గా ఈ మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ ఎండిఎన్ఎల్ అనే సంస్థ వర్క్ చేయడం జరుగుతుంది. అయితే ఈ ఎండిఎన్ఎల్ అనే సంస్థని 1973 సంవత్సరంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు స్థాపించడం జరిగింది. ఈ ఎండిఎన్ఎల్ అనే సంస్థ ఏం చేస్తుంది అంటే, వివిధ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో, డిఫెన్స్ కానివ్వండి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, నేవీ, అలాగే ఇండియన్ ఆర్మీ కానివ్వండి, అలాగే ఎనర్జీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో విద్యుత్ శాఖకు సంబంధించి కానివ్వండి, స్పేస్ డిపార్ట్మెంట్, అలాగే ఏరోనాటికల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వాటికి కావాల్సినటువంటి వివిధ పరికరాలను ఈ మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ అనేది తయారు చేయడం జరుగుతుందన్నమాట. ఇది ఎక్కడ స్థాపించారు అంటే, హైదరాబాద్లోని కాంచన్బాగ్ అనే ప్రాంతంలో 1973 సంవత్సరంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా ఒక పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్గా దీన్ని స్థాపించడం జరిగిందన్నమాట. మీకు పోస్టింగ్ అని వస్తే మీరు ఇక్కడే హైదరాబాద్లోనే వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి మనకి ఏం పోస్టులు ఉన్నాయి అనేది మనం ఒకసారి చూసుకున్నట్లయితే, అసిస్టెంట్ లెవెల్ జాబ్స్ కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ జాబ్స్కి సంబంధించి వితిన్ 1 మంత్లో, అంటే 30 రోజుల్లో సెలెక్షన్ అనేది అయిపోతుంది అని చెప్పాను కదా. అంత ఫాస్ట్గా ఏ విధంగా అవుతుంది అంటే, దీనికి డైరెక్ట్గా వాక్-ఇన్ సెలెక్షన్ కోసం పిలుస్తున్నారండి. మనకి ఆన్లైన్లో అప్లై చేసుకొని మళ్ళీ వాళ్ళు హాల్ టికెట్స్ మనకు పంపించి మనం ఎగ్జామినేషన్కి అటెండ్ అయ్యి ఈ ప్రాసెస్ అంతా జరగాలంటే ఒక 3-4 మంత్స్ పడుతుంది. అయితే వీళ్ళు డైరెక్ట్గా కొన్ని డేట్స్ అనేవి మనకి ఇచ్చారు. మనం అప్లై చేసుకునే పోస్టును బట్టి నెక్స్ట్ మంత్, అంటే 8 సెప్టెంబర్ 2025 నుంచి 17 సెప్టెంబర్ 2025 వరకు మనకి డేట్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. మనకి సూటబుల్ అయ్యే పోస్టుకి ఏది సూటబుల్ అవుతుందో చూసుకొని ఆ డేట్ రోజున మనము ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే సరిపోతుందన్నమాట. అయితే ఇందులో మనకి 8వ తేదీ మనకి మెటలర్జీకి సంబంధించి అసిస్టెంట్ లెవెల్ 4 మెటలర్జీ జాబ్స్ కోసం మనకి 8వ తేదీ ఉంటుంది. ఇందులో 20 పోస్టులు ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 8, ఎకనామికలీ వీకర్ సెక్షన్ 2, ఓబీసీకి 5, ఎస్సీ కేటగిరీకి 3, ఎస్టీ కేటగిరీకి 2 వేకెన్సీ ఇవ్వడం జరిగింది. ఈ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే మనకు అంటే ఎలిజిబిలిటీ ఏముంటుందంటే, డిప్లొమా ఇన్ మెటలర్జికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. డిప్లొమాలో 60% మార్క్స్ లేదా అంతకన్నా ఎక్కువ తప్పనిసరిగా ఉండాలి. ఇక ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 35 ఇయర్స్ వరకు ఉన్నటువంటి అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, అంటే 40 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ, 38 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఓబీసీ కేటగిరీ వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అంటే నెక్స్ట్ 9వ తేదీ మనకి ఏముంటుంది అంటే,
అసిస్టెంట్ మెకానికల్ జాబ్స్కి ఇంటర్వ్యూస్ అనేవి ఉంటాయి. ఇది 14 పోస్టులు ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 6, ఎకనామికలీ వీకర్ సెక్షన్ 1, ఓబీసీ 4, ఎస్సీ 2, ఎస్టీ కేటగిరీకి ఒక వేకెన్సీ ఇవ్వడం జరిగింది. డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి అసిస్టెంట్ ఎలక్ట్రికల్ 10వ తేదీ దీనికి ఉంటుంది. 2 పోస్టులు ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 1, ఎకనామికలీ వీకర్ సెక్షన్ 1. డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. 11వ తేదీ కెమికల్ సంబంధించి ఉంటుంది. అలాగే కెమికల్ బీఎస్సీ కెమిస్ట్రీ లేదా డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు 11వ తేదీ అసిస్టెంట్ కెమికల్ పోస్ట్కి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వవచ్చు. అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి అసిస్టెంట్ ఫిట్టర్ సంబంధించి ఇది 12వ తేదీ ఎస్ఎస్సి ప్లస్ ఐటీఐ ఫిట్టర్ ప్లస్ ఎన్ఏసి చేసిన వాళ్ళు అప్లై అవ్వచ్చు. అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్ 15వ తేదీ ఉంటుంది. 10th పాటుగా ఐటీఐ ఎలక్ట్రీషియన్ మరియు ఎన్ఏసి చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ 16వ తేదీ అసిస్టెంట్ టర్నర్ ఉంటుంది. అండ్ ఎస్ఎస్సితో పాటుగా ఐటీఐ చేసిన వాళ్ళు ఎన్ఏసి ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. టర్నర్లో చేసి ఉండాలి. అండ్ వెల్డర్కి సంబంధించి మనకి 17వ తేదీ ఉంటుంది. 10th తర్వాత ఐటీఐ వెల్డర్ ట్రేడ్లో చేసి ఎన్ఏసి ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఐటీఐ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి పోస్టులకి 29,800 రూపాయల శాలరీ అనేది పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది. డిప్లొమా క్వాలిఫికేషన్తో ఉన్న పోస్టులకి అయితే 32,640 రూపాయల పర్ మంత్ శాలరీ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ రిటర్న్ టెస్ట్ కూడా ఉంటుందండి. వాకిన్ డేట్ ఏదైతే ఉందో ఈ డేట్ రోజున మనకి రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. అండ్ ఆల్సో ఏదైనా ట్రేడ్ టెస్ట్ కానీ స్కిల్ టెస్ట్ కానీ ఏదైనా అప్లికేబుల్ అయితే ఆ పోస్టులకి అవి కూడా మనకి కండక్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పాను ఈ పోస్టులని ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్ పైన ఫిల్ చేస్తున్నారు అని. అయితే ఈ కాంట్రాక్ట్ పీరియడ్ అనేది ఎన్ని రోజుల పాటు ఉండవచ్చు అంటే మనకి ఇనీషియల్గా ఫస్ట్ మనకి 1 year వరకు ఇది తీసుకోవడం జరుగుతుంది. అప్ టు 3 years వరకు దీన్ని మీ సాటిస్ఫాక్టరీ పర్ఫార్మెన్స్ని బట్టి అలాగే వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి మరొక 3 సంవత్సరాల పాటు కూడా దాన్ని ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుంది అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. ఆ తర్వాత ఏంటి అంటే ఆ తర్వాత కూడా వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటే పెట్టుకుంటారు లేదా తీసివేయడం జరుగుతుంది. దీనివల్ల బెనిఫిట్ ఏంటి మాకు అని చాలామందికి డౌట్ అనేది ఉండవచ్చు. సో ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ కాబట్టి ఇందులో కన్నా మీరు జాబ్ చేస్తున్నట్లు మీకు కన్నా ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే ఇతర పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ ఏవైతే రిలీజ్ అవుతాయో వాటి ఎక్స్పీరియన్స్గా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అలాగే ప్రైవేట్ జాబ్స్ కూడా మనకి గవర్నమెంట్ జాబ్స్ సంబంధించి ఎక్స్పీరియన్స్ అనేది చూపిస్తే ఈజీగా జాబ్స్ అనేవి రావడం జరుగుతుందన్నమాట. ఇక అదర్ బెనిఫిట్స్ విషయానికి వస్తే పీఎఫ్ లీవ్స్ మెడికల్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా మీకు యాజ్ పర్ రూల్స్ ప్రకారం వర్తిస్తాయని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. వాకిన్ అడ్రస్ ఎక్కడ అంటే మనకి మిదాని కార్పొరేట్ ఆఫీస్ ఏదైతే ఉందో ఇది మనకి కాంచన్బాగ్ హైదరాబాద్లో ఉంటుంది. ఈ అడ్రస్లో మనకి వాకిన్ ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మీ యొక్క ఏజు క్వాలిఫికేషన్ అనేది కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చూసుకొని వెళ్ళండి. ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. ఈ పోస్టులకు సంబంధించి మనకి ఎక్కడ కూడా ఎక్స్పీరియన్స్ అనేది అడగలేదు. అది మీరు గమనించాలన్నమాట. ఇక ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ టెస్టిమోనియల్స్ విత్ 1 set ఆఫ్ ఫోటో కాపీస్తో మీరు తీసుకుని వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. సో మీ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో 10th క్లాస్ సర్టిఫికేట్ కానివ్వండి, కేటగిరీ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ ఇలా ఏదైతే మీ కేటగిరీ సర్టిఫికేట్ ఉందో ఆ సర్టిఫికేట్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి 10th క్లాస్ నుంచి మీరు ఏవేవైతే చదివారో అవన్నీ, అలాగే ఎన్ఏసీ కానీ ఇలా ప్రూఫ్ ఆఫ్ స్పెషలైజేషను ఇలాంటి, అలాగే మార్క్ షీట్స్ కానివ్వండి, అలాగే 2 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇవన్నీ కూడా ఒరిజినల్స్ తీసుకుని వెళ్ళాలి. దాంతోపాటుగా ఒక సెట్ జిరాక్స్ కాపీస్ కూడా మనం తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ ఇంటర్వ్యూకి తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది అని 4th పాయింట్లో క్లియర్గా మెన్షన్ అనేది చేశారు. ఇక డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కూడా వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తప్పనిసరిగా మీరు తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఇక రిటర్న్ టెస్ట్ ఉండదా అనేది మీరు వాకింగ్కి వెళ్ళినప్పుడు చెప్తారు. సో మ్యాక్సిమం ఉండొచ్చు. షార్ట్ లిస్ట్ అనేది ఫస్ట్ రిటర్న్ టెస్ట్ ద్వారా చేసి దాని తర్వాత ట్రేడ్ మరియు స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఇక ఈ జాబ్స్కి సంబంధించి మనకి రిజర్వేషన్స్ అనేవి వర్తిస్తాయి. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ అనేవి వర్తించడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే మీరు తెలుసుకోవడం జరిగింది. సో ఇప్పటికీ కూడా మీకు దీనికి అప్లై చేయాలి అని ఉంటే, మీకు ఎలిజిబిలిటీ ఉండి మీకు అప్లై చేసుకోవాలి అని ఉంటే మీరు డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూస్కి అయితే మీ డైరెక్ట్ డాక్యుమెంట్స్ తీసుకుని అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. అడ్రస్ కూడా చెప్పాను అండ్ డేట్స్ కూడా మీకు చెప్పడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు. ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఇప్పుడే మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి జాబ్స్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.